కాకినాడలో వివేకానంద పార్క్ ఆపోజిట్లో ఈ ఆర్కియాలజీ మ్యూజియం అయితే ఒకటి ఉంది. సో ఇది మనకి కంపల్సరిగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కానీ, లేదంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పురావస్తు శాఖ వాళ్ళు సంబంధించిన, లేదంటే పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఈ ఈ విగ్రహాలు కానీ, లేదంటే 18వ శతాబ్దం 10వ శతాబ్దంలో దొరికిన ఆధారాలు కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఈ తాళపత్ర గ్రంథాలు కానీ, బంగారు పూతతో పూసిన ఈ ఖురాన్ కానీ, సో ఇక్కడ చాలా మట్టికి మనకి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళగానే వివిధ రకాలైన హైందవ, బౌద్ధ, జైన విగ్రహాలైతే మనకి ఇమీడియట్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను చూపించే దాంట్లో చూడండి, శివలింగాలు కానీ ఎప్పుడు 18వ శతాబ్దం, 25వ శతాబ్దంలో ఉన్న శివలింగాలు కానీ, అక్కడ బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన ఈ ఫిరంగులు కానీ, నంది బొమ్మలు, తర్వాత బుద్ధుడి బొమ్మలు, తర్వాత వినాయకుని విగ్రహాలు, సో ఇవన్నీ కూడా మనకి ఈ ఈ చరిత్ర తవ్వకాల్లో బయటపడినవి. ఇవన్నీ కూడా ఇవి చాలా పురాతనమైనవి. ఈ మ్యూజియం అనేది ఎక్కువగా బయటకి తెలీదు. కానీ లోపలికి వెళ్ళగానే మనకి చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సో ఆనాటి కాలంలో ఉపయోగించిన పనిముట్లు, తర్వాత ఎక్కువగా ఈ నాణెములు, తర్వాత ఆ 10వ శతాబ్దం, 18వ శతాబ్దం, లేదంటే మొదటి ప్రపంచంలో ఉపయోగించిన వాటి కత్తులు, సో ఇలాంటివన్నీ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎత్తైన స్తూపాలు కూడా చూడండి, నేను చూపిస్తున్నాను. శివలింగములు ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కాకినాడ వస్తే కనుక మిస్ అవ్వకుండా ఇదైతే చూడండి. సో ఇది మనకి లోపలికి వెళ్ళగానే పురాతన నాణెములు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ రోజుల్లో ఉపయోగించిన నాణెములు అనేవి ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జంతు శిలాజములు గోదావరి పరివాహక ప్రాంతాల్లో, లేదా పాపికొండల్లో ఉన్నటువంటి ఏళ్ల తరబడి మనకి ఈ మట్టిలో ఉండిపోయిన జంతు శిలాజాలు ఎలా ఉన్నాయి, తర్వాత రాళ్లతో చేసిన పనిముట్లు, తర్వాత 14వ శతాబ్దానికి చెందిన తాళపత్ర గ్రంథాలు అయితే 5,000కు మించి పైనే ఉన్నాయి. ఆంధ్ర శతాబ్ది చింతామణి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధులు వాడిన ఆహార పాత్రలు, సో అప్పుడు ఆహారపు నియమాలు ఎలా ఉండేవి, అప్పుడు వంటలు అనేవి ఎలా చేసుకునేవారు అనేది మనకి ఇక్కడ ఆ పాత్రను చూసి తెలుసుకోవచ్చు. 18వ శతాబ్దానికి చెందిన కత్తులు మరియు యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించేస్తూ ఉంటాయి. అంతేకాకుండా పంచలోహ విగ్రహాలు చాలా మట్టుకు ఒక 10-15 పంచలోహ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది చాలా పురాతనమైనగా మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని చూడగానే వివిధ రకాల దేవుడి బొమ్మలు కానీ, బుద్ధుడి బొమ్మలు కానీ, అంతేకాకుండా 18వ శతాబ్దం చెందిన ఏనుగు దంతాలతో చేసిన పాచికలు కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఆ రోజుల్లో ఏనుగు దంతాల మీద పాచికలు డిజైన్స్ వేసుకుని దాంతో మన గేమ్స్ అనేవి ఆడుతూ ఉండేవారంట. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన ఈ కత్తులు కానీ, రాగరేకులపైన ప్రచురించిన శిలాశాసనములు, తర్వాత 5,000కు మించిన తాళపత్ర గ్రంథాలు, బంగారు పూతతో చూసిన ఖురాన్ గ్రంథాలు, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో నేను చూపిస్తున్న ఈ స్క్రీన్లో చూపించిన ఈ పుస్తకాలు కానీ, లేదంటే తాళపత్ర గ్రంథాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మన విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. మనకి ఈ కాకినాడ వచ్చినప్పుడు తప్పనిసరిగా మిస్ అవ్వకండి.